హలో ఫ్రెండ్స్, టుడే వండర్ఫుల్ వీడియో వేరుశనగపప్పు నువ్వుల చిక్కీ అండి. పాకం పట్టడం రాని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఎలానో చాలా సింపుల్గా చూపిస్తాను, మీరు చూసి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఉమా. హార్ట్లీ వెల్కమ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అమ్మమ్మ ఔషధం విన్నీనవదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, చూడండి. ఫస్ట్ మనకి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి. వేరుశనగపప్పు 1 కప్పు, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి 1 కప్పు, అంటే 1 కాయ మొత్తం తీసుకున్నాను. అలాగే నువ్వులు 1 కప్పు, బెల్లం 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ చెక్క కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది. ఓకే, ఈ 4 ఇంగ్రీడియంట్స్ అలా. ఓకే, ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనండి, ఇప్పుడు బెల్లాన్ని చక్కగా క్రష్ చేసుకోవాలి. బెల్లం ఇలా ముక్కలు చేసుకొని నీళ్ళల్లో కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలి. ఈ విధంగా ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని అయితే దీనిలో వడగట్టుకుందామండి. దీనిలో ఉన్న డస్ట్ కానీ ఇసుక కానీ అటువంటివన్నీ కూడాను పక్కకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత చూడండి ఏ విధంగా డస్ట్ అయితే వచ్చిందో. ఈ వడగట్టుకున్న బెల్లం పాకాన్ని మనము చక్కగా ఉడికించుకోవాలి. పాకం వచ్చేంత వరకు ఉండాల్సిన అవసరం లేదండి. మామూలుగా అయితే గట్టి పాకంతో చేసుకుంటే మనకి చిక్కీలు అనేవి చాలా గట్టిగా వస్తాయి. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఎలాగనేది. ఇది మాత్రం పాకం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బెల్లం ఎప్పుడైతే అలా ఉడుకు స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఫస్ట్ కొబ్బరిని అయితే యాడ్ చేస్తున్నాము. కొబ్బరిలో మనకి నీటి శాతం ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొబ్బరి యాడ్ చేసుకుంటే కొబ్బరి బాగా ఉడుకుతుంది. ఉడికే సమయంలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికించుకొని దగ్గర పడేంత వరకు, అంటే మరీ దగ్గర కాదు, చూపిస్తాను నేను. ఈ విధంగా ఉడికించుకుంటూ ఉండాలండి. చూడండి, కాస్త దగ్గరగా అయితే అయింది కదా, ఇందాకంత లూజ్ లేదు కదా. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత దీనిలో మనం కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేసుకుంటున్నాము. చూడండి, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్లో కొంచెం సాల్ట్ పడితే చాలా టేస్ట్ బాగుంటుంది. కంపల్సరీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. కొబ్బరి అయితే మనకి ఉడికిపోయిందండి. ఈ టైంలో మనము వేరుశనగపప్పు అలాగే నువ్వుల్ని యాడ్ చేసుకుందాము. వేరుశనగపప్పుని యాడ్ చేశాను, అలాగే నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వుల్ని వేరుశనగపప్పుని ముందుగానే వేయించి పెట్టుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మాత్రమే మనం యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాము. చూడండి, అంటే ఫోన్ ఒక చేత్తో పట్టుకోవడం వల్ల మీకు చూపించడం వల్ల కావట్లేదు, కానీ బాగా దగ్గరగా అయిందాక తిప్పుకొని ఈ విధంగా మనం ప్లేట్లో అయితే ఆ మిశ్రమాన్ని పోసేసుకుంటాము. ఇది ముద్ద చేయడానికైతే రాదండి, మనం చెక్కలాగే చేసుకొని తీసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందండి మన వేరుశనగపప్పు నువ్వుల చిక్కీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే గట్టిగా అనిపించదు. చాలా ఈజీగా కూడా మనం కొరికి తినేసేయడానికి వీలుగా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎంత పాకం రాని వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే అమ్మమ్మ ఉషోదయం విన్నీనవదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.